Alright. మీకు లింక్ నేను పోస్ట్ చేశాను. పవర్ BI డెస్క్టాప్ ఎలాగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలన్నది. ఆల్రైట్. సో మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడితే బెటర్. సో ఇంటరాక్టివ్గా ఉంటుంది చాట్లో కంటే. మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మైక్రోఫోన్? ఆల్రైట్. ఓకే, ఈ లింక్ మీరు కాపీ చేసుకున్నట్లయితే ఇక్కడ నేను స్లాక్లో పోస్ట్ చేశాను. ఈ లింక్ మీద క్లిక్ చేయండి. మీరు ఇది స్క్రోల్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అంటే యాక్చువల్ ఫస్ట్ స్టెప్ కాదు ఇది, వన్ ఆఫ్ ది వేస్. ఇక్కడ మీకు డౌన్లోడ్ పవర్ BI డెస్క్టాప్ డైరెక్ట్లీ అని ఉంది కదా, ఇది మీరు రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఓపెన్ లింక్ ఇన్ న్యూ ట్యాబ్. సో ఇక్కడ మీకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుందండి. డౌన్లోడ్ క్లిక్ చేయండి. మీ 64-bit మిషన్ కదా మీది, మీ 32-bit అయితే ఆల్రైట్. సో అన్ప్లగ్ చేసుకొని ప్లగ్ చేయడానికి ట్రై చేయండి. మైక్రోఫోన్ ఇష్యూ అని సార్ట్ అవుట్ అవుతుందేమో. మీది 64-bit అయితే 64-bit చెక్ చేయండి, లేకపోతే 32-bit అయితే ఇది చెక్ చేయాల్సి ఉంటుంది. సో 64-bit మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. X64 అని ఉంటుంది, రైట్? సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. సో ఇన్స్టాలేషన్ చేశాను కాబట్టి నేను ఈ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు చెక్ చేయాల్సింది 64-bit. కనిపిస్తుంది స్క్రీన్, ఇది ఫస్ట్ ఆప్షన్. అండ్ దెన్ మీరు డౌన్లోడ్ అయిన తర్వాత exe ఫైల్ అనేది డబుల్ క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో డబుల్ క్లిక్ చేసి ఈ ఆప్షన్ వస్తుంది. జస్ట్ యూజువల్గా మనం ఇంగ్లీషే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఇంగ్లీష్, నెక్స్ట్. అది ఆటోమేటిక్గా మీకు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. అండ్ ఎవరైనా ఆప్షన్స్ వచ్చినా కూడా నెక్స్ట్ కొట్టేసేయండి సరిపోతుంది. డిఫాల్ట్ ఆప్షన్స్కి వెళ్ళిపోండి. సో మీకు పవర్ BI అన్నది ఇన్స్టాలేషన్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది, పవర్ BI డెస్క్టాప్ అని. ఇది కంప్లీట్లీ ఫ్రీ. మీకు ట్యాబ్లో డెస్క్టాప్ లాగా 14-day ట్రయల్ కాదు. ట్యాబ్లో పబ్లిక్ అనేది మీకు ఆప్షన్ ఉన్నా కూడా అది చాలా వెరీ లిమిటెడ్. మీకు పవర్ BI డెస్క్టాప్ అనేది లిమిటేషన్స్ అంటే ఏముండవు. నిజానికి విజువలైజేషన్స్ అనేవి పవర్ BI సర్వీస్ పెయిడ్ వర్షన్, ఆన్లైన్ వర్షన్ కంటే కూడా ఎక్కువ విజువల్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్స్ మీరు ఏం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేవలం డాక్యుమెంటేషన్, జస్ట్ ఫైల్స్ మనం ఇంతకుముందు ఏమో ఓపెన్ చేసేవన్నీ ఆల్రెడీ క్లోజ్ చేసేయండి. ఈ ఇంటర్ఫేస్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఒకవేళ డేటా కావాలనుకున్నట్లయితే. ఇది మనం క్యాన్వాస్ అంటాం. ఇక్కడ మనం రిపోర్ట్స్ అన్నవి, విజువలైజేషన్స్ అనేవి డ్రాప్ చేస్తాం. చూడండి ఇక్కడ అఫ్ కోర్స్ ఇక్కడ మనకి బ్లాంక్ రావడానికి కారణం మన డేటా ఏం ప్రొవైడ్ చేయలేదు కాబట్టి. బట్ ఇది క్యాన్వాస్, ఇది రిపోర్టింగ్ క్యాన్వాస్, రిపోర్ట్ వ్యూ అంటాం లేదా పవర్ వ్యూ అంటాం. సో దీంట్లో మనం చార్ట్స్ అనేవి బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ మనం ఓపెన్ చేద్దాం. లెట్ మీ రిమూవ్ దిస్. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, వరీ కావద్దు. సో ఇక్కడ వెళ్ళండి, గెట్ డేటాకి వెళ్ళి ఇప్పుడు అది ఒక ఫైల్ నేను ప్రొవైడ్ చేస్తాను మీకు ఎక్సెల్ స్లాక్లో. సో అది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎక్సెల్ వర్క్ బుక్ నా సిస్టంలో C డ్రైవ్లో యాక్చువల్ డేటా ఉంది. లెట్స్ సీ, పవర్ BI డేటా. ఇక్కడ data.xls ఎక్సెల్ ఫైల్ ఒకటి ఉంది, ఓపెన్ చేస్తున్నా. దీనికంటే ముందర లెట్ మీ ఓపెన్ ఇట్ ఇన్ విండోస్ ఇట్సెల్ఫ్. ఒకసారి ఓపెన్ చేద్దాం ఏమున్నాయి అన్నది. ఓకే, ఇక్కడ మల్టిపుల్ షీట్స్ అనేవి ఉన్నాయండి, రైట్? ఇవన్నీ కూడా టేబుల్సే. మనం వేరే సెషన్స్లో ఇవన్నీ కూడా యూజ్ చేస్తాం. ప్రస్తుతానికి మనకు కావాల్సింది HP అడ్మిన్స్.
హెచ్పిఐ అడ్మిన్స్ ఉంది కదా, ఈ డేటాని నేను లోడ్ చేయబోతున్నాను. సో ఎలా లోడ్ చేస్తామని చూద్దాం. ఇంతకుముందు చూసాం కదా, ఎక్సెల్ ఫైల్లోని సెర్చ్ చేసుకున్నాను బ్రౌజ్ ఆప్షన్ ద్వారా. ఇక్కడ మీకు ఇక షీట్స్ ఉన్నాయి, ఎక్సెల్ షీట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. లెట్ మీ క్లోజ్ దిస్ వన్, లేకపోతే పర్మిషన్ ఇష్యూ రావచ్చు. ఇక్కడ హెచ్పి అడ్మిన్స్ ఉంది కదా, ఇది నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ డేటా మీకు కనిపిస్తుంది, ప్రివ్యూ కనిపిస్తుంది. ఫస్ట్ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది లోడ్ అని చేయొచ్చు, లేదా ట్రాన్స్ఫార్మ్ డేటా అని చేయొచ్చు. అఫ్ కోర్స్ క్యాన్సిల్ అనేది మనం అగైన్ విల్ గో బ్యాక్ టు ద బ్లాంక్ క్యాన్వాస్. ట్రాన్స్ఫార్మ్ అనేది ఏమైనా క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటే చూద్దాం. అది ప్రస్తుతానికి ఈ డేటా సెట్ అంత క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఏమైనా క్లీనింగ్ ఉన్నా కూడా మీకు ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి నెక్స్ట్ వీక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీక్ మీకు డేటా విజువలైజేషన్స్ అనేవి ఉంటాయి. ఓకే, యాక్చువల్లీ ఇనిషియల్ ప్లాన్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ వీక్లో ఉండాలని. యాక్చువల్లీ నెక్స్ట్ వీక్ మీకు విజువలైజేషన్స్, బట్ ఈ వీక్ విజువలైజేషన్స్ ఆఫ్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం, ట్రాన్స్ఫర్మేషన్ నెక్స్ట్ వీక్ పోస్ట్పోన్ చేయడానికి కారణం, ట్రాన్స్ఫర్మేషన్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది టెక్నికల్గా. సో ఫస్ట్ వీకే టెక్నికలీ కొంచెం హై అంటే డిఫికల్ట్ స్టఫ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే కూడా సింపుల్ స్టఫ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం బెటర్ కదా, అందువల్ల. సో ఇక్కడ క్లీనింగ్ అనేది మీకు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ట్రాన్స్ఫార్మ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది, ట్రాన్స్ఫార్మ్ అని కొడితే. సో మీకు ఇక్కడ చేంజెస్ ఏం చేయదలుచుకోలేదు కాబట్టి నేను ఏం చేస్తాను అంటే క్లోజ్ అండ్ అప్లై. చూడండి ఇక్కడ ఆప్షన్ కదా, టాప్ లెఫ్ట్ ఈ విండోలో పవర్ క్వెరీ ఎడిటర్ అంటారు దీన్ని. సో ఈ విండోలో క్లోజ్ అండ్ అప్లై, ఆఫ్ కోర్స్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. క్లోజ్ అండ్ అప్లై ఆ క్లోజ్ ఎలాగంటే సేవ్, డోంట్ సేవ్, క్యాన్సిల్ అలా ఉంటుంది కదా, అలాగా. సో క్లోజ్ అంటే మీకు ఏం చేంజెస్, ఏమైనా చేంజెస్ చేస్తుంటే మనం అప్లై చేయాలి, కానీ మనం ఏం చేంజెస్ చేయలేదు కాబట్టి క్లోజ్ కొట్టేయచ్చు. క్లోజ్ అండ్ అప్లై అంటే అర్థం ఏంటంటే చేంజెస్ ఏమన్నా ఉంటే సేవ్ చేసి క్లోజ్ చేయి, ఈ విండో క్లోజ్ చేయని అర్థం. సో నేను జనరల్గా ఏంటంటే క్లోజ్ అండ్ అప్లై మనం అప్లై చేస్తాం. డేటా లోడ్ అవుతుంది. మీకు డేటా లోడ్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఫీల్డ్స్ అని కనిపిస్తుంది కదా. మీకు స్క్రీన్ క్లియర్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. స్క్రీన్ ఏమన్నా ఓకే, ఆల్ రైట్. లెఫ్ట్ సైడ్ ప్యాన్ మీకు ఫీల్డ్స్ కనిపిస్తుంది, అంటే మనం ఏదైతే షీట్, ఏదైతే టేబుల్ లోడ్ చేసామో ఆ హెచ్పి అడ్మిన్స్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కింద కనిపించేవన్నీ కూడా కాలమ్స్. ఓకే ఓకే, ఇది విజువలైజేషన్స్ అండి. విజువలైజేషన్స్ అని మనం ప్లాట్స్, చార్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా విజువలైజేషన్స్. ఆఫ్ కోర్స్ వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి, ఈ ఫీల్డ్స్ అని, ఫార్మాటింగ్ అని, మనీ ఇంకా ఏ రిలేటెడ్ కూడా ఒకటి ఉంటుంది. సో అది కాంటెక్స్ట్ బేస్, అంటే ఆ విజువలైజేషన్ బేస్ మీద ఇంకొక ఆప్షన్ అనేది అపియర్ అవుతుంది. ప్రస్తుతానికి ఆ ఆప్షన్ అనేది మీకు అడ్వాన్స్డ్ కాబట్టి మీకు లేటెస్ట్ సెషన్స్లో వస్తుంది. ప్రస్తుతానికి ఈ డేటా అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది, విజువలైజేషన్స్ ఇవి ఫార్మాటింగ్ ఏమన్నా ఉంటే ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. ఆ ఫార్మాటింగ్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సమ్ బేసిక్ ఫార్మాటింగ్. మనం ప్లాట్ అనేది ఏమన్నా సరే మనం డ్రా చేయాలనుకున్నట్లయితే జస్ట్ మీరు లెట్స్ టేక్ ఏరియా తీసుకుంటున్నాను అండ్ ఫ్లాట్ ప్రైస్. బై డిఫాల్ట్ ఇది టాబ్లెట్ డేటా కనిపిస్తుంది. మనం మార్చుకోవాలనుకున్నట్లయితే సేమ్ ఇదే హైలైట్ చేయండి. నేను కర్సర్ దీని మీద పెట్టి సెలెక్ట్ చేశాను, జస్ట్ విజువలైజేషన్స్ మార్చి సరిపోతుంది. చూడండి మీకు విజువలైజేషన్స్ అనేవి మనం క్లిక్ చేస్తూ వెళ్తే ఏమి వేరే చార్ట్ అనేది క్రియేట్ అవ్వదు. ఎప్పటి వరకు అంటే దీన్ని మనం హైలైట్ చేసేంత వరకు. సపోజ్ మన ఇక్కడ క్యాన్వాస్ మీద సెలెక్ట్ చేసి మనం వేరే విజువలైజేషన్ మీద సెలెక్ట్ చేసామంటే వేరేది క్రియేట్ అవుతుంది. ఓకే ఫైన్, ఇది ట్యాబ్లెట్ గానే ఉంచుదాం. టేబుల్ ఆప్షన్ కదా ఇక్కడ కనిపిస్తుంది కదా, సో టేబుల్ మీద క్లిక్ చేస్తున్నా. ఆల్రైట్, నేను దీని మీద క్లిక్ చేయలేదు కాబట్టి ఆ ట్యాబ్లెట్ ఫామ్లో కనిపించలేదు. లెట్స్ క్లిక్ ఆన్ దిస్. రైట్, కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం. ఓకే, సో ఈ విధంగా బేసిక్ విజువలైజేషన్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు. మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం ఒకసారి, దీన్ని అనలైజ్ చేసే ముందర. ఇది మీకు లెఫ్ట్ చూడండి, ఇక్కడ రిపోర్ట్ వ్యూ, ఇది బై డిఫాల్ట్ రిపోర్ట్ వ్యూ కనిపిస్తుంది. రిపోర్ట్ వ్యూ ఇక్కడ మీకు కింద డేటా అనే ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఆ టేబుల్లో ఏ డేటా ఉందో మొత్తం కనిపిస్తుంది ఇక్కడ.
సేమ్ అదే విధంగా కాలమ్స్ మీకు ఉంటాయి, రిపోర్ట్ వ్యూలో ఏ విధంగా ఉంటుంది అదే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం డేటా కూడా ఉంటుంది మొత్తం ఇక్కడ మీరు ఫిల్టర్ చేసినంత మాత్రాన విజువలైజేషన్స్ ఏమి ఎఫెక్ట్ అవ్వండి. ఇది కేవలం ఇక్కడ ఏమైనా ఫిల్టర్ చేశారనుకోండి, సపోజ్ ఇక్కడ ఏరియా మనం ఇక్కడ ప్లాట్ అనేది ఏరియా అండ్ ఫ్లాట్ ప్రైస్ మీద ఉంది కదా. సో లెట్స్ టేక్ ఏరియానే మనం యా. సో ఏరియాని నేను ఫిల్టర్ చేస్తున్నా. సో కేవలం నార్త్ మట్టుకే ఉంచుతున్నాను. ఓకే ఓకే క్లిక్ చేశాను. సో విజువలైజేషన్స్ అనేవి ఇక్కడ మీకు మిడ్ ల్యాండ్స్, నార్త్ వెస్ట్ 3 కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే డేటా ఏమైతే ఉందో కంప్లీట్ గా ఉంది. సో ఇక్కడ ఫిల్టర్ చేసినంత మాత్రం లేదా సార్ట్ అవుట్ చేసినంత మాత్రాన ఈ విజువలైజేషన్స్ అని ఏం ఎఫెక్ట్ అవ్వవు. ఓకే కేవలం మనం వ్యూ కోసం అంతే. ఇంతకుముందు కూడా ఈ డేటా వ్యూ అనేది మనం చూసాం కదా. ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ట్రాన్స్ఫార్మ్ డేటా హోమ్ మెన్యూలో హోమ్ ట్యాబ్ లో ట్రాన్స్ఫార్మ్ డేటా ఇది క్లిక్ చేసినా కూడా మీకు ఇంతకుముందు ట్రాన్స్ఫార్మ్ ఆప్షన్ అంటే డేటా మొత్తం కనిపించింది కదా. ఈ క్లోజ్ అండ్ అప్లై ఆప్షన్స్ అన్ని ఇవి ఇప్పుడు ఈ వ్యూ కూడా వస్తుంది. ఇక్కడ మీరు సార్ట్ అవుట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా డేటా సెట్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఓకే ఈ ట్రాన్స్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి ఐ లైక్ టు స్కిప్ దిస్ వన్. డేటా అనేది కేవలం డేటా ప్రివ్యూ చూడడం కోసం. ఇక్కడ మీరు సార్ట్ అవుట్ ఏం చేసినా కూడా విజువలైజేషన్స్ ఏం ఎఫెక్ట్ అవ్వవు, లేదా ఫిల్టర్ చేసినా కూడా ఎఫెక్ట్ అవ్వదు. ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది మీకు మోడల్ అని. మోడల్ అనేది డేటా మీకు సీక్వెల్ ఏమైనా ఐడియా ఉందా? ఆ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం కానీ లింక్ చేయడం కానీ, మనకు మల్టిపుల్ టేబుల్స్ ఏమైనా ఉన్నప్పుడు అది లింక్ చేయడం అన్నది ఓకే మల్టిపుల్ టేబుల్ ఇక్కడ యాక్చువల్ ఒక టేబులే ఉంది కాబట్టి లింక్ చేయట్లేదు. మీకు నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్ లో ఎలాగ మీకు లింక్ చేయాలి, రిలేషన్షిప్ ఎలా క్రియేట్ చేయాలన్నది కూడా చూద్దాం. మోడలింగ్ లో మొత్తము మీ రిలేషన్షిప్ ఎలాగన్నది రిలేట్ చేసుకోవాలి, లేదా అడ్వాన్స్ స్టఫ్ డాక్స్ యూజ్ చేసి మనం డేటా మోడలింగ్ ఇంకా అడ్వాన్స్ స్టఫ్ అనేది లేదా క్యాల్కులేట్ కాలమ్స్ అనేవి మెజర్స్ అనేవి యాడ్ చేయొచ్చు దీంట్లో. ప్రస్తుతానికి అది థర్డ్ వీక్ డాక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి సో ఈ డేటా మోడలింగ్ గురించి థర్డ్ వీక్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రస్తుతానికి రిపోర్ట్ వ్యూ వెళ్తున్నాను నేను. అండ్ మెన్యూలో మీకు హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ ఈ సెషన్స్ అనేవి ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఈ ఆప్షన్స్ అన్ని కూడా మీకు డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకే ఓకే ప్రస్తుతానికి ఇక్కడ మీకు వాల్యూస్ చూసినట్లయితే ఏరియా ఫ్లాట్ ప్రైస్ కనిపిస్తుంది. సో ఇది కారణం మనం డ్రాప్ చేసాం కదా ఇక్కడ ఏరియా ఫ్లాట్ ప్రైస్. సో ఈ కాలమ్స్ కనిపించడానికి కారణం అది. ఇక్కడ ఫార్మాట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మీకు చూడండి మూడో అనలిటిక్స్ కనిపిస్తుంది చెప్పాం కదా, అది కాంటెక్స్ట్ బేస్. అంటే ఒక్కొక్క విజువలైజేషన్కి అది అప్లై అవుతుంది. ఇక్కడ ఏం కనిపించకపోవడానికి కారణం ఈ టేబుల్ విజువలైజేషన్కి ఇది అప్లై కాదు అని అర్థం. అదే మీకు లైన్ ఉందనుకోండి, చూడండి మీకు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్లీ కాంటెక్స్ట్ బేస్. ఒకవేళ ఆ విజువలైజేషన్కి మీకు ఆప్షన్స్ అవైలబిలిటీ ఉంటే కనిపిస్తుంది, లేకపోతే కనిపించదు. ఓకే ప్రస్తుతానికి మనం ఓకే ఈ విజువలైజేషన్ నేను కేవలం ఇది చూపించడం కోసం నేను చెప్పాను కదా. ఒకవేళ అండూ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడండి టాప్ లెఫ్ట్ లో సేవ్ ఆప్షన్ ఉంది, అండూ ఉంది, రీడూ ఉంది. రీడూ యాక్చువల్ డిజేబుల్ అవడానికి కారణం మనకి రీడూ అనే ఆప్షన్ అంటే నెక్స్ట్ ఏమీ ఆప్షన్ లేదు కాబట్టి మనం నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంతకు ముందు చేసింది రైట్. ఓకే మీకు నా వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? ఆల్రైట్ సో ఓకే ఇప్పుడు జస్ట్ ఒక 5 seconds 10 seconds నుంచి బ్రేక్ అవుతున్నట్టుంది. మీకు ఏమైనా అర్థం కాకపోతే అడగండి. ఫైన్. ఇవి ఫిల్టర్స్. ఇక్కడ ఈ ఫిల్టర్ ప్యాన్ కనిపిస్తుంది. ఈ ఫిల్టర్స్ ఏమైనా డేటాని మనం ఫిల్టర్ చేయాలనుకున్నట్లయితే విజువలైజేషన్స్ పరంగా సో ఇక్కడ ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది అగైన్ ఇట్స్ అన్ అడ్వాన్స్ స్టఫ్ లైక్ విల్ డిస్కస్ ఇట్ లేటర్. ప్రస్తుతానికి మనం ఫార్మాటింగ్ మీద ఫోకస్ పెడతాం. ఓకే బిఫోర్ దాట్ లెట్ మీ get this. ఈ రోజు ఈ క్వశ్చన్స్ అడ్రస్ చేద్దాం. పవర్ బిఐ టూల్ ఓవర్వ్యూ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో జనరల్ గా ఎలా ఉంటుందంటే
ఫస్ట్ డేటాను లోడ్ చేయడం మీరు చూసే కదా, గెట్ డేటా ఆప్షన్ ద్వారా మనం ఫైల్ని సెలెక్ట్ చేసుకున్నాం, ఏ షీట్ కావాలని చూసుకున్నాం. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ లేదా క్లీనింగ్ కింద సింపుల్ చెప్పాలంటే క్లీనింగ్, ట్రాన్స్ఫార్మ్ ఈ ఆప్షన్ చూసారు కదా ఆ విండో. సో ఇది క్లీనింగ్ కోసం. ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలనుకుంటే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. మీకు ఇక్కడ చూసినట్లయితే అడ్వాన్స్ డేటా, సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎం లాంగ్వేజ్. సో ఎం లాంగ్వేజ్ అనేది మీకు నెక్స్ట్ వీక్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో డేటా క్లీనింగ్ పార్ట్ ఇది. నెక్స్ట్ మనం డేటా మోడలింగ్ అనేది చేస్తాం. నార్మల్ ప్రాజెక్ట్ ప్రాసెస్ చెప్తున్నాను, రైట్. మనం ఇక్కడ డేటా మోడలింగ్ ఇది చూసాం కదా. సో ఇక్కడ మనం డేటా మోడలింగ్ అని చేస్తాం. సో ఈ పార్ట్ కూడా మీకు థర్డ్ వీక్ కవర్ అవుతుంది. నెక్స్ట్ మనం విజువలైజేషన్స్కి వెళ్తాం. తర్వాత పబ్లిషింగ్ అంటే మన రిపోర్ట్ని పబ్లిక్ అదే పవర్ బిఐ సర్వీస్లో మనం డిప్లాయ్ చేస్తాం, అంటే అందరూ వ్యూ చూడడానికి అనమాట. లేదా అక్కడ యాప్స్ ఏమైనా బిల్డ్ చేయాలనుకుంటే బిల్డ్ చేస్తాం. సో మనం చేస్తుంది ఏంటంటే ఇది సెకండ్ వీక్. ఈ డేటా లోడ్ అనేది బేసిక్ డేటా అంటే బేసిక్ ఫైల్స్ ఎలా లోడ్ చేయాలి, ఎక్సెల్ లేదా సిఎస్వి ఎలా లోడ్ చేయాలి ఈ వీక్లో ఉంటుంది. మీకు అడ్వాన్స్ స్టఫ్ అనేది 4th or 5th వీక్స్లో ఉంటుంది. సో ఫస్ట్ అండ్ 4th and 5th వీక్లో ఉంటుంది, రైట్. సో విజువలైజేషన్స్ అనేవి ఫస్ట్ వీక్, ఈ వీక్. అగైన్ పబ్లిషింగ్ అనేది మీకు 4th and 5th వీక్లో వస్తుంది. ఓకే, సో మనం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, ఏ వీక్ ఉంటుంది అన్నది మీకు కొంచెం క్లారిటీ వచ్చింది కదా. అఫ్ కోర్స్ ప్రాజెక్ట్స్ అనేవి మీకు 4th and 5th వీక్స్ అగైన్. బట్ ప్రాసెస్ పరంగా చూసినట్లయితే ఇది 5 స్టెప్స్ అనేవి ఉంటాయి. సో మనం ఫోకస్ చేస్తుంది విజువలైజేషన్స్ ఫస్ట్ వీక్. అంటే ఇవి ఏమి అంటే మనం మోడలింగ్ అంత హెవీగా ఏమి లేని డేటా సెట్ తీసుకొని విజువలైజేషన్స్ మీద ఫోకస్ పెట్టి ఈజీగా మీకు ఫస్ట్ 1 వీక్ అని కొంచెం రిలాక్స్ అవడానికి హెల్ప్ అవుతుంది. అఫ్కోర్స్ విజువలైజేషన్స్ అనే ఫార్మాటింగ్ చాలా కష్టంగా ఉంటుంది. చూద్దాం. మీకు ఓవర్వ్యూ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ మీకు విజువలైజేషన్స్ ఇది నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేయకుండా మీకు ఫార్మాటింగ్ ఆప్షన్స్ అనేవి రావండి. దానికి తగ్గట్టు పేజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మీకు ఓకే, ఇంకొక విషయం, ఇక్కడ షీట్స్ ఉన్నాయి. మీకు ఎక్సెల్ ఏ విధంగా షీట్స్ ఉంటాయో అదే విధంగా ఇక్కడ పేజెస్ అంటాం. ఇక్కడ చూడండి మల్టిపుల్ మీకు రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఇది మీరు డిలీట్ చేయాలనుకుంటే, రీనేమ్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మై రిపోర్ట్ ఇలాగా, లేదంటే మీరు డిలీట్ చేయాలనుకుంటే డిలీట్ చేయొచ్చు. డూప్లికేట్ చేయడం అంటే ఇదే రిపోర్ట్ని మళ్ళీ డూప్లికేట్ చేయడం. సో చూడండి మై రిపోర్ట్ డూప్లికేట్ అని వస్తుంది, రైట్. సో ఒకవేళ మీరు హైడ్ చేయాలనుకుంటే హైడ్ చేయొచ్చు. ఎందుకు హైడ్ ఉపయోగపడుతుంది అంటే యాక్చువల్గా ఇది హైడ్ చేస్తే హైడ్ కావదు. కారణం ఇది మనం పబ్లిష్ చేసినప్పుడు, మనం పవర్ బిఐ సర్వీస్ లేదా ఆన్లైన్ యూజర్ ఉంటారు కదా. సో మనం పబ్లిష్ చేసినప్పుడు ఇది ఈ రిపోర్ట్ కనిపించాలా కనిపించకూడదా అన్నది ఇక్కడ మీకు ఇది 4th వీక్లో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ హైడ్ ఆప్షన్ అనేది ఏంటన్నది. ప్రస్తుతానికి నేను డిలీట్ చేస్తున్నా, అవసరం లేదు. రైట్ క్లిక్ డిలీట్, డిలీట్. మీరు కీబోర్డ్లో డిలీట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు అండి. ఓకే, ఒక పేజ్ సరిపోతుంది. సో నేను సెలెక్ట్ చేశాను కాబట్టి నాకు ఫార్మాటింగ్ అనేది ఈ విజువల్కి సంబంధించిన ఫార్మాటింగ్ ఆప్షన్స్ ఇవన్నీ వచ్చాయి. ఓకే, సో అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ లైక్ ఎక్కడన్నా సరే మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఈ జనరల్లో మీకు బై డిఫాల్ట్ ఎక్స్పోజిషన్ వై పొజిషన్ అనేది ఏంటంటే ఈ పొజిషన్ బై డిఫాల్ట్ ఎలా ఉంటుంది యాక్సెస్ అన్నది, ఇది ఎక్స్ యాక్సెస్ అడ్డంగా ఉన్నది, నిలువుగా ఉన్నది వై యాక్సెస్. సో ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి కదా. సో ఈ కోఆర్డినేట్స్ అనేవి మారుతాయి. మీకు చూడండి 352 96 ఉంది. నేను కొంచెం డౌన్ చేశాను, 192 మారింది. సో ఇక్కడ మీరు మార్చుకోవచ్చు వాల్యూస్ని, కావాలంటే చూడండి 450 మారుస్తాను. సో ఇది కొంచెం రైట్ తిరిగింది వచ్చింది కదా. సో లెట్స్ టేక్ 250 డౌన్ వెళ్ళింది. సో ఇక్కడ మార్చవచ్చు, మీరు ఇది ఇక్కడ మార్చుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇంకోటి ఏంటంటే హైట్, మీరు హైట్ మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదా విడ్త్ మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే దీని మీద కర్సర్ పెట్టి జస్ట్ మూవ్ ఇట్ సెలెక్ట్ చేసుకొని రైట్ ఆర్ లెఫ్ట్
అలాగా టాప్ ఆర్ బాటమ్, అదే కొంచెం అప్ ఆర్ డౌన్. సో అదే సేమ్ ఆప్షన్ ఇక్కడ కూడా మీరు మార్చుకోవచ్చు. లెట్స్ టేక్ 250 సరిపోతుంది నాకు విడ్త్ అన్నది. ఇది 150 సరిపోతుంది హైట్. యాక్చువల్గా ఈ పర్టికులర్ విజువల్కి సరిపోతుంది యాక్చువల్గా. ఇక్కడ కూడా మనం మార్చుకోవచ్చు. ఇంకోటి మెయింటైన్ లేయర్ ఆర్డర్ అనేది మీకు అది అడ్వాన్స్డ్, అది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదే సెషన్లో ఉంటుంది. ఆల్ టెక్స్ట్ ఏంటంటే ఇది స్క్రీన్ మీకు కన్ను కనిపించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే రిపోర్ట్స్ అన్నవి చూడలేరు, కానీ స్క్రీన్ రీడర్ అని ఉంటుంది. అది ఏం చేస్తుందంటే రీడ్ చేస్తుంది. టెక్స్ట్ ఏమన్నా ఉంటే రీడ్ చేస్తుంది. ఈ విజువల్కి మనం టెక్స్ట్ ఏమి యాడ్ చేయకపోతే ఆ రిపోర్ట్ వాళ్ళు చదవలేరు. అంటే ఆ స్క్రీన్ రీడర్ చదవలేదు, వాళ్ళకి వినిపించదు, వాళ్ళ అర్థం కాదు. సో వాళ్ళ కోసము మనం టెక్స్ట్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎఫెక్ట్స్ అని కదా, యాక్చువల్లీ ఎఫెక్ట్స్ అన్నది కొంచెం అడ్వాన్స్డ్, లైక్ వీ కెన్ టైప్ ఇట్ హియర్ ఇట్స్. ఈ ఎఫెక్ట్స్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కస్టమైజ్ వన్, దిస్ ఈజ్ మై ఫస్ట్ రిపోర్ట్. ఇది మనకి అంత ఉపయోగపడకపోవచ్చు, విజువల్గానే కనిపిస్తుంది, కానీ ఈ బ్లైండ్ పీపుల్కి స్క్రీన్ రీడర్ యూజ్ చేసే వాళ్ళకి టెక్స్ట్ మటుకు చదువుతుంది కాబట్టి సో ఇది హెల్ప్ అవుతుంది. డీటెయిల్గా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇది దిస్ ఈజ్ మై ఫస్ట్ రిపోర్ట్ అండ్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, కాకపోతే ఆ విజువలైజేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. ఓకే ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆడియో క్లియర్ ఉంది అనుకుంటా కదా, ఏదో 5 seconds మటుకే కొంచెం తగ్గింది. ఆడియో క్లియర్గా ఉందా? యా, రైట్, ఫైన్. ఇంకొకటి స్టైలింగ్, నెక్స్ట్ ఇది క్లోజ్ చేద్దాం. ఈ మెయింటైన్ లేఅవుట్ అనేది నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే సెషన్. స్టైల్ అనేది బై డిఫాల్ట్ ఇక్కడ అంత అట్రాక్టివ్గా లేదు నిజానికి. సో డిఫాల్ట్ బిహేవియర్ అది. సో నన్ను అనేది మీకు ఏమి అంత స్టైలింగ్ ఏమి ఉండదు, సేమ్ ఆల్మోస్ట్ డిఫాల్ట్ లాగే ఉంటుంది, కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. చూద్దాం వేరే ఆప్షన్స్ ఏమైనా స్టైలింగ్. మినిమల్, బహుశా డిఫాల్ట్ అనేది మినిమల్ ఆప్షన్ అనుకుంటాను. సో బోల్డ్ హెడర్, సో హెడర్ మటుకు మనకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. బోల్డ్ హెడర్ అనేది మీకు స్టైల్ మారింది కదా. లెట్స్ ట్రై అదర్ ఆప్షన్స్. ఆల్టర్నేట్ రోస్ అనేది చూడండి, ఇక్కడ రోస్ అనేవి మీకు కేవలం వైట్ బ్యాక్గ్రౌండ్ మట్టుకే ఉంది ప్రతి ఒక్క రోకి. ఆల్టర్నేట్ రోస్ ఇచ్చినప్పుడు చూడండి, ఆల్టర్నేట్ రోస్ ఇచ్చినప్పుడు ఏమైందంటే మీకు గమనిస్తే గ్రే కలర్ లో ఉంది. అంటే ప్రతి ఒక్క ఆల్టర్నేట్ రో, అంటే కేవలం సెకండ్ రో మటుకు కాదు, సెకండ్, ఫోర్త్, సిక్స్త్ అలా ప్రతి ఒక్క ఆల్టర్నేట్ రో అన్నది అది మారుతుంది, కలర్ మారుతుంది. కాంట్రాస్ట్ ఆల్టర్నేట్ రోస్ చూడండి, కాంట్రాస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక రకంగా చెప్పాలంటే మీకు డార్క్ వ్యూ అనేది ఉంటుంది. సో డార్క్ వ్యూ లాంటిది ఇది. ఫ్లాషీ రోస్ అండ్ బోల్డ్ హెడర్, ఫ్లాషీ రోస్, బోల్డ్ హెడర్ తో పాటు స్పార్స్, వైట్ అండ్ బ్లాక్ స్పార్స్ అంటే, అండ్ కండెన్స్డ్. సో బెటర్ ఆల్టర్నేట్ రోస్, ఇదే బెటర్ ఏమో, రైట్? ఓకే, ఒకవేళ మీరు మార్చిన తర్వాత ఏమన్నా మళ్ళీ డిఫాల్ట్ వాల్యూస్ ఏమి చేంజ్ చేయాలనుకున్నట్లయితే రివర్ట్ టు డిఫాల్ట్ అని ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఆప్షన్స్ కి మీకు రివర్ట్ టు డిఫాల్ట్ అనేది ఉంటుందండి. సో మీకు జస్ట్ రివర్ట్ టు డిఫాల్ట్ కొట్టినట్టయితే మీ సేమ్ డిఫాల్ట్ ఆప్షన్స్ వస్తాయి. లెట్స్ గో బ్యాక్ టు కాంట్రాస్ట్ ఆల్టర్నేట్ రోస్. ఓకే, ఇది కాదు, ఆల్టర్నేట్ రోస్. యా, దిస్ బెటర్, సింపుల్ గా ఉంది, రైట్? ఫైన్. స్టైల్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? జనరల్ అండ్ స్టైల్లో రెండిట్లో. ఓకే, గ్రిడ్ అనేది ఏంటంటే మీకు ఈ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు టేబుల్ అనేది మీకు ఆబ్వియస్లీ అడ్డంగా నిలువుగా లైన్స్ అనేవి ఉంటాయి కదా. ఎక్స్ప్లెయిన్ ఇట్ హియర్. యాక్చువల్ గ్రిడ్ అంటే ఏంటి, టేబుల్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఈ మనకి నిలువుగా ఇవి ఉంటాయి కదా, ఇలాగా, దీన్ని గ్రిడ్ అంటాం. ఓకే, దీన్ని ఫార్మాట్ చేసుకునే ఎలాగన్నది ఇది. ప్రస్తుతానికి దీన్ని మినిమైజ్ చేద్దాం.
సో వర్టికల్ గ్రిడ్ మీకు వర్టికల్ గ్రిడ్ అనేది ఆఫ్ అయిపోయింది. యాక్చువల్గా మీకు నిలువుగా లైన్స్ అంత క్లారిటీ ఏమి లేదు. చూడండి ఇక మీకు వర్టికల్ లైన్ వచ్చింది, వర్టికల్ గ్రిడ్ వచ్చిన తర్వాత కొంచెం డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి చూడండి, లెట్ మీ స్విచ్ ఆఫ్. ఇక్కడ ఫోకస్ చేసినట్లయితే ఓకే, మీకు ఈ చిన్న గ్యాప్ కనిపిస్తుంది, రైట్? సో ఒకవేళ కలర్ అనేది మనకి గ్రే కలర్ వల్ల అంత క్లియర్ కనిపించట్లేదు. ఒకవేళ కలర్ మార్చుకోవాలనుకున్నట్లయితే లెట్స్ సే రెడ్, రైట్? ఇది ఇక్కడ యాక్చువల్గా కనిపిస్తుంది కానీ చాలా థిన్గా ఉంది. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం థిక్నెస్ అన్నది. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా ఈ వర్టికల్ గ్రిడ్ అనేది. సో అదే విధంగా హారిజాంటల్ అనేది బై డిఫాల్ట్ ఉంటుంది. హారిజాంటల్ అనేది మీకు ఒక గ్రే నుంచి వేరే కలర్ ఏమైనా మారుద్దాం. లెట్స్ టేక్ సేమ్ కలర్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కానీ చాలా థిన్గా ఉంది. అది కూడా ఒకసారి థిక్నెస్ అనేది ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అఫ్ కోర్స్ ఇలాంటివి విజువలైజేషన్స్ మనం ఇలా బిల్డ్ చేయ థిక్నెస్ అవసరం లేదు, కేవలం మన లెర్నింగ్ పర్పస్ కోసం కాబట్టి. ఇది రో ప్యాడింగ్ అనేది నెక్స్ట్ ఆప్షన్. రో ప్యాడింగ్ అంటే ఏం లేదు, ప్రతి ఒక్క రో ఎంత స్పేస్ గ్యాప్ అనేది ఉంటుంది ఇంకొక రోకి, ఆ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ ఉంది. సో లెట్ మీ ఇంక్రీజ్ ఇట్. కాబట్టి ఇంక్రీజ్ అవుతుంది, కేవలం కంప్లీట్ టేబుల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది రో వైజ్ ఇంక్రీజ్ అవుతుంది. కాలం ప్యాడింగ్ అంటూ ఏమీ లేదు, కేవలం రో ప్యాడింగ్ మటుకే ఉంటుంది ఇక్కడ. అవుట్లైన్ కలర్ అనేది ఏంటంటే కంప్లీట్గా ఇది ఈ ఈ హెడర్కి, ఈ డేటాకి, ఈ టోటల్స్కి మధ్యలో డిఫరెన్స్ చూపించడం కోసం అవుట్లైన్ అనేది యూజ్ చేస్తాం. సో లెట్ మీ చేంజ్ ఇట్ టు ఓకే, బ్లూ ఉంచుదాం, కానీ థిక్నెస్ అన్నది మారుద్దాం. అవుట్లైన్ వెయిట్ అన్నది అంత క్లియర్ కనిపించట్లేదు కాబట్టి చూడండి, ఇప్పుడు హెడర్కి హెడర్ తర్వాత ఒక లైన్, డేటా తర్వాత ఇంకో లైన్ అనేది వచ్చింది. సో ఈ అవుట్లైన్ అది మనకి డిఫరెన్షియేషన్, అది ఆ హెడర్కి, డేటాకి, ఆ టోటల్కి డిఫరెన్షియేషన్ చూపించడం కోసం అనమాట. టెక్స్ట్ సైజ్ అన్నది కేవలం 10 పాయింట్స్ ఉంది. ఒకవేళ టెక్స్ట్ ఇక్కడ డేటా ఈ హెడర్ ఇదంతా ఉందా, ఈ టెక్స్ట్ సైజ్ మార్చాలనుకున్నట్లయితే మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంక్రీజ్ చేసిన ఆబ్వియస్లీ కొంచెం కంపల్సరీ ఉంటుంది. సో ఐఎమ్ ఇంక్రీజింగ్, లైక్ ఇది టోటల్ ప్లాట్ని ఇంక్రీజ్ చేస్తున్నా, ఆ టెక్స్ట్ ఇంక్రీజ్ చేశాను కాబట్టి. లెస్ డిక్రీజ్ ఇట్ బ్యాక్. ఈ విధంగా మనం ఓకే లెస్ 10 పాయింట్స్ వెళ్తాం బెటర్. ఈ ఇమేజ్ హైట్ అనేది ఏంటంటే మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్ పర్పస్ ఏంటంటే ఒకవేళ డేటా, ఇక్కడ డేటా అనేది నెంబర్స్, టెక్స్ట్ ఇలా ఉంది, ఒకవేళ ఆ డేటాని ఇమేజెస్ ఉంటే అప్పుడు మనం హైట్ మార్చుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ పర్టికులర్ డేటా సెట్లో నాకు ఇమేజెస్ లేవు కాబట్టి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకే, మీరు మొత్తం చేంజెస్ చేసిన తర్వాత మీకు రివర్ట్ టు డిఫాల్ట్ ఇక్కడ కూడా ఉంది. సో ఒకవేళ ఇది క్లిక్ చేసినట్లయితే మీరు మళ్ళీ ఇంతకుముందు డిఫాల్ట్ ఏ విధంగా ఉందో సో అదే విధంగా వెళ్తుంది. సో రివర్ట్ టు డిఫాల్ట్ ఉంటుంది. ఒకవేళ అండూ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మీకు అండూ ఆప్షన్ ఉందండి. ఓకే, ఈ విధంగా ఫైన్. గ్రిడ్లో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇమేజ్ హైట్ తప్ప, ఇమేజ్ హైట్ ని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఒక చిన్న క్వశ్చన్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో, ఇప్పుడు నాకు ఈ డేటా అన్నది అంటే ఈ కొంత డేటా వరకు మనం చూసాం. కంప్లీట్ డేటా చూడాలనుకున్నట్లయితే ఏ విధంగా చూడాల్సి ఉంటుంది అంటే హెచ్పిఐ అడ్మిన్స్ అని ఇక్కడ మీకు టేబుల్ నేమ్ అండ్ కాలమ్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు డేటా మొత్తం చూడాలనుకున్నట్లయితే ఒకసారి వ్యూ జస్ట్ గ్లాన్స్ చూడడం, కేవలం ఎలా ఉందని చూడడం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? యాక్చువల్గా ఇంతకుముందు మైక్రోఫోన్ వర్క్ అయింది కదా. ఓకే, ఇది ఓకే ఆల్రైట్. సో ఈ డేటాని మనం కంప్లీట్గా డేటా వ్యూ అంటే హెచ్పిఐ అడ్మిన్స్ టేబుల్లో ఉన్న డేటా మొత్తం చూడాలనుకుంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఐడియా ఉందా? ఓకే, నేను చెప్పే వినిపిస్తుందా మీకు? హలో.
ఓకే. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే. ఆల్రైట్. నేను చెప్పేది వినిపిస్తుందా ఇప్పుడు? నా క్వెషన్ అర్థమైంది కదా మీకు? ఇది విజువలైజేషన్. ఒకవేళ డేటాని ఈ టేబుల్‌లో హెచ్‌పి అడ్మిన్స్ ద్వారా నుంచి మనం విజువలైజేషన్ బిల్డ్ చేస్తున్నాం. ఈ టేబుల్ డేటాని మనం చూడాలనుకున్నట్టయితే ఏం చేయాల్సి ఉంటుంది? ఓకే. నా క్వెషన్ అర్థమైందా? ఆల్రైట్. మీరు ఆడియో ఇష్యూస్ సార్ట్ ఔట్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ బ్రేక్ తీసుకొని ఆడియో ఇష్యూస్ సార్ట్ ఔట్ చేసుకోండి. మీ ఆడియో సార్ట్ ఔట్ చేసుకుంటే కంటిన్యూ చేద్దాం. ఒకసారి అన్‌ప్లగ్ చేసి ప్లగ్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా సార్ట్ ఔట్ అవ్వలేదా? హలో! వినిపిస్తుందా అండి? ఆల్రైట్. మీరు మైక్రోఫోన్ గూడా మీరు సాల్వ్ చేసుకున్నట్లయితే మీరు క్వెషన్స్ కన్నా ఆన్సర్ చేస్తే బావుంటుంది. దయచేసి మీరు అన్‌మ్యూట్ చేసుకొని మాట్లాడితే బెటర్. అనేసి మీకు ఇంతకుముందు మాట్లాడారు బానే. సడెన్‌గా ఇష్యూ ఎందుకొచ్చిందో అర్థం కావట్లేదు. మిస్టేక్ అయినా పర్వాలేదండి. సో, మీరు దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆల్రైట్. సో, నేను అడిగిన క్వెషన్ ఏంటంటే, ఇక్కడ విజువలైజేషన్ ఉంది. నాకు డేటా మొత్తం ఈ పర్టిక్యులర్ హెచ్‌పి అడ్మిన్స్ టేబుల్ నుంచి వస్తుంది. ఈ డేటాను చూడాలనుకున్నట్టయితే ఏం చేయాల్సి ఉంటుంది? నా క్వెషన్ అర్థమైందా? గెట్ డేటా అన్నది మీకు టేబుల్ మనం సిస్టమ్‌లో ఉన్న డేటాని మనం ఇక్కడ పవర్ బిఐ తీసుకురావడానికి. సో, కానీ గెట్ డేటా అనేది ఆల్రెడీ మనం తీసుకొచ్చాం కదా ఇక్కడ. ఇప్పుడు ఈ డేటాని మనం చూడాలనుకున్నట్లయితే దీంట్లో ఉన్న రోస్ ఏమేం డేటా ఉందని చూడాలనుకున్నట్లయితే ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మీకు డేటా అనే ఆప్షన్ ఉంది లెఫ్ట్ సైడ్. సో, అది క్లిక్ చేసినట్లయితే మీకు డేటా అన్నది వ్యూ కనిపిస్తుంది. డేటా మొత్తం కనిపిస్తుంది. ఓకే. ఆల్రైట్. ఆహ్, కాలమ్ హెడర్స్. గ్రిడ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాలమ్ హెడర్స్. కాలమ్ హెడర్స్ అంటే కేవలం ఈ పార్ట్ వరకే. అంటే ఏరియా, ఫ్లాట్ ప్రైస్ ఈ కాలమ్స్ కదా! కాలమ్ హెడర్స్ కదా! సో, ఈ పార్ట్ వరకే. బై డిఫాల్ట్ ఇది ఫాంట్ కలర్ వైట్ ఉంది. ఎందుకంటే మనం స్టైల్ అనేది మార్చాం కదా! సో, ఆ స్టైల్‌లో ఆ విధంగా బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ రావడం వల్ల అది వైట్ ఆ స్టైల్‌కి వైట్ ఫాంట్ వచ్చింది. ఒకవేళ మీరు మార్చాలనుకున్నట్టయితే మార్చుకోవచ్చు. లెట్స్ టేక్
ఇంత క్లియర్ కనిపించకపోవచ్చు. పని చేద్దాం, దీన్ని మనం రివర్ట్ డిఫాల్ట్ కొడదాం. ఇప్పుడు మనం యూ కెన్ ప్లే విత్ దిస్ వన్. ఇంకొక పాయింట్ ఏంటంటే, మీకు పైనుంచి కింద ఆప్షన్స్ అన్ని వస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా ఇక్కడ సపోజ్ ఇక్కడ నేను చేంజెస్ చేశానంటే ఏమన్నా విజువల్ సంబంధించి పైన ఏమన్నా చేంజెస్ చేసిన ఓవర్ రైట్ అవుతానండి. ఓకే, ఇక్కడ సపోజ్ నేను స్పెసిఫిక్ లెట్స్ టేక్ స్టైల్ అని మెన్షన్ చేశాను. స్టైల్లో నేను ఇప్పుడు ఫ్లాష్ హీరోస్ అని పెట్టాను, లేదా పని చేద్దాం బోల్డ్ హెడర్స్ అని పెట్టాను. రైట్, ఇక్కడ నేను ఏరియా మటుకి సెలెక్ట్ చేసుకున్నాను. ఏరియా కాలం మటుకు 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 కాలమ్స్ కనిపిస్తున్నాయి. ఏరియాని సెలెక్ట్ చేశాను. ఫాంట్ కలర్ అనేది నేను లెట్స్ టేక్ బ్లాక్ పెడతాను. ఈ ఫాంట్ కలర్ బ్లాక్, ఓకే, అండ్ దెన్ బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ పెడదాం. రైట్, సో ఆ పర్టికులర్ కాలం ఓకే, కాలం హెడర్స్, రైట్, కాలం హెడర్స్ మటుకి ఫోకస్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ ఫాంట్ కలర్ అనేది ఇక్కడ బ్లాక్, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్. సో ఇక్కడ ఏమైందంటే కాలం హెడర్స్ అనేవి పైన ఏదైతే స్టైల్లో వచ్చాయో సో అవి ఓవర్ రైట్ అయ్యాయి. ఎందుకంటే ఈ స్టైల్ తర్వాత మీ కాలం హెడర్స్ వస్తుంది కాబట్టి, అంటే గ్రాన్యువల్గా మనం వెళ్ళే కొద్దీ సో పైన ఆప్షన్స్ ఏమైనా సెట్ చేస్తే ఇవి కింద ఓవర్ రైట్ అవుతాయని అర్థం. ఇక్కడ మీకు ఫీల్డ్ ఫార్మాటింగ్ అనేది ఆ పర్టికులర్ ఫీల్డ్ మొత్తం కాలం హెడర్ కాదు కాబట్టి మీకు ఈ డేటా అనేది మారింది. ఇంతకు ముందు ఎలా ఉంది, బ్లూ ఉన్నది, ఇప్పుడు వైట్గా మారడానికి కారణం ఈ పర్టికులర్ కాలంని మనం ఇక్కడ ఫార్మాట్ చేసాం, అంటే ఓవర్ రైట్ అని అర్థం. ఇంతకు ముందు సెట్ చేసింది అర్థమైందా ఈ పాయింట్? సో కాలం హెడర్స్, ఓకే, ఫాంట్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్. మీకు ఫాంట్ అంటే అక్షరాలు ఏ కలర్లో ఉండాలి, దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలి ఇప్పుడు చూసాం కదా. సో అవుట్ లైన్ అనేది బాటమ్ ఓన్లీ. బాటమ్ ఓన్లీ అంటే ఇంతకుముందు మనం అవుట్ లైన్ చూసాము. అవుట్ లైన్ ఎక్కడ, గ్రిడ్లో కదా. సో అవుట్ లైన్ కలర్ అనేది ఓపెన్ చేద్దాం, వేరే కలర్ మారుద్దాం. సో వేరే కలర్ మారుస్తున్నాను, కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అవుట్లైన్ వెయిట్ అన్నది. రైట్, ఫైన్, లెట్స్ గో బ్యాక్ టు కాలం హెడర్స్. ఇక్కడ మనకు కింద మటుకే కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఈ కాలం హెడర్స్ యొక్క అవుట్లైన్ అనేది కేవలం బాటమ్ ఓన్లీ అని పెట్టాం కాబట్టి. ఒకవేళ మీరు టాప్ మటుకే అన్నప్పుడు కేవలం పైన టాప్ మటుకు కనిపిస్తుంది. టాప్ ప్లస్ బాటమ్ అని ఇక్కడ ఆప్షన్ ఉంది. సో టాప్ ప్లస్ బాటమ్, మీకు లెఫ్ట్ అండ్ రైట్ అనేది ఏమీ లేదు ఇక్కడ. ఒకవేళ లెఫ్ట్ అండ్ ప్లస్ రైట్ అవి కూడా లెఫ్ట్ అండ్ రైట్ మటుకు కావాలంటే ఈ విధంగా. ఒకవేళ మీకు ఫ్రేమ్ అంటే కంప్లీట్గా కాకుంటే ఇలాగా. రైట్, కనెక్షన్. ఓకే, నెక్స్ట్ ఆటో సైజ్ కాలం విడ్త్. ఒకవేళ ఆటో సైజ్ కాలం విడ్త్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన టెక్స్ట్ బట్టి హెడర్ నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ బట్టి అది సైజ్ మారుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏరియా పేరు వేరేదేమో ఇచ్చాను అనుకోండి, రీనేమ్ ఫర్ దిస్ విజువల్. రీనేమ్ అంటే కేవలం ఈ విజువల్ కోసం మట్టుకే. ఏరియా ఆఫ్ స్టేట్ సమ్ జంక్ నేమ్ ఇస్తున్నాను, నేను లాంగ్ నేమ్ ఇస్తున్నాను. చూడండి, ఆబ్వియస్లీ ఆ కాలం విడ్త్ అనేది ఆటోమేటిక్గా మారింది. దానికి కారణం ఇది. కాలం హెడర్స్లో మనం ఆటో సైజ్ కాలం విడ్త్ ఇవ్వడం వల్ల. ఒకవేళ ఆఫ్ చేసినట్లయితే మీకు ఇంతకుముందు బిహేవియర్ ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఒక చూద్దాం, ఇక్కడ వేరే నేమ్ ఇచ్చి చూద్దాం, ఇంకొక లాంగ్ నేమ్ ఇచ్చి చూద్దాం. రీనేమ్ ఫర్ దిస్ విజువల్ అండ్ సో ఇక్కడ మారలేదు. కారణం ఏంటంటే, అంటే ఇది విడ్త్ అన్నది ఇక్కడ ఇంక్రీజ్ అవ్వలేదు. కారణం ఏంటంటే మనం ఇక్కడ ఈ ఫార్మాటింగ్లో కాలం హెడర్స్ ఫార్మాటింగ్లో ఆటో సైజ్ కాలం విడ్త్ అనేది ఆఫ్ చేసాం కాబట్టి. లెట్ మీ స్విచ్ ఇట్ ఆన్. చూడండి, ఆటోమేటిక్గా మనం మారింది. రైట్, సో మీకు వర్డ్ మీకు తెలిసినట్లయితే ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్, మీకు ఫాంట్ ఫ్యామిలీ అనేది మీకు ఐడియా ఉంటుంది. సో ఫాంట్స్ అనేది డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇక్కడ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్తో పడిచ్చినారు. సో మనం ఫాంట్ ఫ్యామిలీ మార్చి అది అక్షరాలు కనిపించే విధానం అనేది మారుతుంది. నేను బోల్డ్ మార్చాను, ఈ విధంగా వచ్చింది. ఇది కనిపించకపోవడానికి కారణం విజువలే చిన్నది కాబట్టి. సో విజువల్ కొంచెం మ్యాక్సిమం చేద్దాం.
నెక్స్ట్ టెక్స్ట్ సైజ్ అనేది కేవలం 10 ఇచ్చాము. సో డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. సో ఈ టెక్స్ట్ సైజ్ అనేది మారుతుంది. ఇది కేవలం కాలమ్ హెడర్స్ మటుకే అండి, పైన మటుకే, ఈ డేటా కాదు. ఈ డేటా కావాలి మీరు మోడిఫై చేయాలనుకున్నట్లయితే ఇంకొక ఆప్షన్ ఉంది, వాల్యూస్ అని చెప్పి. సో ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. సేమ్ ఎలా అయితే కాలమ్ హెడర్స్ మార్చారో అదే విధంగా మార్చుకోవచ్చు. రైట్, టెక్స్ట్ సైజ్ అన్నది కొంచెం తక్కువైంది, 10 ఉంచుతాం. అండ్ అలైన్మెంట్ అన్నది ఆటో అని ఇచ్చారు ఇక్కడ. అలైన్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఈ టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉండాలా, లేదా రైట్ సైడ్ ఉండాలా, సెంటర్లో ఉండాలా అన్నది మనం ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ నుంచి చూడండి, లెఫ్ట్ వస్తుంది ఇక్కడ ఫ్లాట్. ఓకే, ఓపెన్ చేద్దాం. ఈ కాలమ్ హెడర్స్ మనకి ఆల్రైట్. సో లెఫ్ట్ వచ్చింది కాబట్టి ఈ ఫ్లాట్ పేజ్ మీకు గమనించండి, ఇది ఎంత కనిపించకపోవడం కారణం మొత్తం ఆల్రెడీ అంత ఆక్యుపై అయిపోయింది కదా. ఈ ఫ్లాట్ ప్రైజ్ సెంటర్కి వెళ్దాం. చూడండి, సెంటర్కి వచ్చింది ఇక్కడ. అండ్ ఇది రైట్ మీరు ప్రెస్ చేసినట్లయితే రైట్ సైడ్ వచ్చింది. ఇది కూడా యాక్చువల్గా రైట్ వచ్చింది, కానీ అంత కనిపించకపోవడం కారణం కంప్లీట్ ఆక్యుపై అయింది కాబట్టి, ఏం స్పేస్ లేదు కాబట్టి. ఇక్కడ వర్డ్ ర్యాప్ అని ఉంది. సో వర్డ్ ర్యాప్ అనేది ఇంతకుముందు చూసాం మనం. ఇది మీరు ఆఫ్ చేసినప్పుడు, లెట్స్ టేక్ వేరే పేరు మారుద్దాం, rename some other text. ఇది వర్డ్ ర్యాప్ అయింది, రైట్. ఒకవేళ వర్డ్ ర్యాప్ లేకపోతే ఏమవుతుంది చూద్దాం. సో నేను ఇక్కడ వర్డ్ ర్యాప్ అన్నది ఆఫ్ చేస్తున్నా. చూడండి, వర్డ్ ర్యాప్ అన్నది మీకు టెక్స్ట్ అనేది ఎక్సీడ్ అయినప్పుడు, ఈ విడ్త్ కంటే ఎక్సీడ్ అయినప్పుడు డాట్ 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 అని వస్తుంది, కనిపిస్తుంది కదా, డాట్ డాట్ అని వస్తుంది. ఒకవేళ మొత్తం ఆప్షన్స్ అన్ని మనం సెట్ చేసుకున్న తర్వాత డిఫాల్ట్ మళ్ళీ రివర్ట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేసుకోలేదు. క్లిక్ రివర్ట్ టు డిఫాల్ట్. ఇంతకు ముందు మనకి ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వస్తుంది. పని చేద్దాం, ఇక్కడ రీనేమ్ చేద్దాం. జస్ట్ మనం విజువల్ మట్టుకే, అంటే ఏరియా, రైట్. ఓకే, ఇది బెటర్. ఓకే, కాలమ్ హెడర్స్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్. నెక్స్ట్ వాల్యూస్. అంటే ఈ కాలమ్ హెడర్స్ కేవలం కాలమ్ యొక్క హెడర్స్ ని మార్చడం కోసం మట్టుకే అని చెప్పాం కదా. ఇక్కడ వాల్యూస్ ని మట్టుకే, వాల్యూస్ మార్చాలనుకున్నట్లయితే, అంటే దాన్ని ఫార్మాట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ మార్చాల్సి ఉంటుంది. ఫాంట్ కలర్ ఇక్కడ బ్లాక్ ఉంది, వేరే కలర్ ఏమన్నా మారుద్దాం. లెట్స్ టేక్ డార్క్ బ్లూ. డార్క్ బ్లూ చేంజ్ అయింది, కానీ అంత కనిపించకపోవడం కారణం చాలా మైల్డ్గా ఉంది కాబట్టి. లెట్స్ టేక్ వేరే కలర్ ఏమన్నా. యాక్చువల్ కనిపించకపోవడం కారణం యాక్చువల్లీ ఇది బ్లూ, మరి మనం సెలెక్ట్ చేసుకున్న బ్లూ కాబట్టి అందువల్ల మీకు కనిపించట్లేదు, రైట్. బ్యాక్గ్రౌండ్ కలర్ మారుద్దాం. లెట్స్ టేక్ వైట్. ఇప్పుడు కొంచెం బెటర్. ఓకే, సో ఆల్టర్నేట్ ఫాంట్ కలర్. ఆల్టర్నేట్ ఫాంట్ కలర్ అంటే మనం ఇక్కడ స్టైల్ సెలెక్ట్ చేసుకుందాం. అంటే బై డిఫాల్ట్ అయితే స్టైల్ సెలెక్ట్ చేసుకున్నాం. ఆల్టర్నేట్ రోస్ అనేవి వేరే వేరే స్టైల్స్ లో ఉన్నాయి. సో ఈ ఆల్టర్నేట్ ఫాంట్ కలర్ అనేది మార్చుకోవచ్చు. ఆల్టర్నేట్ ఫాంట్ కలర్, లెట్స్ టేక్. చూడండి, ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మారింది, ఆ వాల్యూ యొక్క టెక్స్ట్ అనేది మారింది. సో ఇది 2nd, 4th, 6th అలాగా ప్రతి ఒక్క దానికి ఇది అప్లై అవుతుందండి. ఆల్టర్నేట్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లూ ఉంది, లెట్స్ చేంజ్ ఇట్ టు బ్లాక్. సో ప్రతి ఒక్క ఆల్టర్నేట్ రో అనేది 2nd రో, 4th రో, 6th రో అలాగా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది బ్లాక్ ఉంటుంది. అవుట్లైన్ అనేది ప్రస్తుతం ఏమీ లేదు. ప్రతి ఒక్క రో అనేది ఒక రోకి ఇంక నెక్స్ట్ రోకి పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించట్లేదు. ఓపెన్ చేద్దాం. బాటమ్ ఓన్లీ, కింద ఓకే లైన్ యాడ్ అయింది, రైట్. లెట్స్ టేక్ టాప్ అండ్ బాటమ్. చూడండి, ఆ రో, ఆ డేటా అనేది మీకు పైన కొంచెం ఒక అవుట్లైన్ యాడ్ అయింది. యాక్చువల్గా ఇది అన్నెసరీ, ఎందుకంటే మనకు ఆల్రెడీ అవుట్లైన్ కంప్లీట్గా టేబుల్కి ఇచ్చున్నాం కాబట్టి. ఫ్రేమ్ ఇస్తే చూద్దాం. సో డేటా మటుకు సపరేట్గా ఆ ఫ్రేమ్లో కనిపిస్తుంది. యూఆర్ఎల్ ఐకాన్, ఒకవేళ డేటాలో యూఆర్ఎల్స్ ఉంటే మనం ఇది ఐకాన్ లా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతానికి మనకి యూఆర్ఎల్ డేటా లేదు కాబట్టి నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వర్డ్ ర్యాప్ ఆల్రెడీ తెలుసు కదా. ఒకవేళ ఎక్సిడ్ డేటా అనేది చాలా లాంగ్గా ఉన్నట్లయితే ఆన్ ప్రెస్ చేసినట్టయితే ఆ డేటా అనేది కింద, అంటే అదే ఫీల్డ్లో కింద వస్తుంది. ఒకవేళ మీరు ఆఫ్ చేసినట్టయితే
ఎక్సిట్ డాట్ డాట్ అని వస్తుంది. సో ఎప్పుడు కూడా ఇది ఆన్లోనే ఉంచండి, ఆఫ్ చేయకండి. సేమ్ ఇంతకుముందు మన కాలమ్ హెడర్ ఏ విధంగా మీకు ఫాంట్ ఫ్యామిలీ ఉంటే సేమ్ అదే విధంగా టెక్స్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ మచ్ బెటర్ నా, రైట్? ఓకే, ఒక రివర్ట్ చేయకుంటే కేవలం రివర్ట్ టు డిఫాల్ట్ ప్రెస్ చేసి సరిపోతుంది. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, సో యాక్చువల్గా ఇది 2 hours సెషన్, బట్ మనకి అంత మెంబర్స్ జాయిన్ అవ్వలేదు. కారణం అది లింక్ షేర్ చేయకపోవడం వల్ల అది ఏంటో తెలీదు. ఈరోజు ఇక్కడితో స్టాప్ చేద్దాం, రేపు కంటిన్యూ చేద్దాం. ఓకే, చెప్పండి. డౌట్ అన్నా కదా, చెప్పండి. అవునండి, హైలైట్ అవుతుంది. మీకు ఇక్కడ ఒక ఐకాన్ లాగా ఒకవేళ కావాలనుకున్నట్లయితే అది ఆప్షన్ అది. మీకు చూపిస్తాను ఒకసారి డేటాని, యూఆర్ఎల్స్ ఉన్న డేటాని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఈ డేటా సెట్ లో ఉంది. ఐ హావ్ టు సెర్చ్ ఫర్ ఇట్. తర్వాత ఈ వీక్ లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, థ్యాంక్ యూ అండి జాయిన్ అయినందుకు. సారీ 2 hours సెషన్ కంటిన్యూ చేయలేకపోయాం. ఏదో విఎల్ఆర్ వాళ్ళు సమ్ షేరింగ్ లోనే ఏదో ఇష్యూ ఉంది, చూద్దాం. థ్యాంక్ యూ. మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఉండండి, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చండి. ఈ లాగ్ ఆఫ్ అయిపోయిన తర్వాత నేను మీటింగ్ ఎండ్ చేస్తాను. క్వశ్చన్స్ ఉంటే కంటిన్యూ అవ్వండి. ఆల్రైట్, యూ కెన్ లాగ్ ఆఫ్. థ్యాంక్ యూ.